హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మంచి కలర్ఫుల్ డిజైన్ని చూపించబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ముందుగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలండి. ఏకాదశి సందర్భంగా ముగ్గుతో పాటు మీకు కొన్ని మంచి విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మన హిందూ సాంప్రదాయంలో ఏకాదశికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందండి. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి, కానీ ఈ ఏకాదశి మాత్రం చాలా స్పెషల్ అన్నమాట. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఉపవాసం ఉండడం, విష్ణు సహస్రనామాలు లేదా ఓం నమో నారాయణాయ అనే నామాన్ని జపించడం చాలా శుభప్రదంగా భావిస్తుంటారు. ఏకాదశి రోజున మనసు ప్రశాంతంగా ఉంచుకొని మంచి ఆలోచనలతో దైవస్మరణలో గడపడం ఎంతో మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు. ఈరోజు మనం చేసే ప్రార్థనలే మనకు మానసిక ప్రశాంతతను, బలాన్ని అందిస్తాయని పూర్వీకుల నమ్మకం. సో ఇలా చేయడం వల్ల చాలా మంచిది. ఉపవాసం అంటే అందరూ ఆహారం మానేసి కూర్చుంటారు, కానీ అలా చేయకూడదండి. ఆహారం మానేయడం మాత్రమే కాదు, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మంచి ఆలోచనలతో గడపడం. ఉపవాసం అంటేనే ఆహారం మానేసి కూర్చోవడం కాదు, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మంచి ఆలోచనలతో గడపడం. అది ఉపవాసం అంటే అలా చేయాలి. ముఖ్యంగా ఏకాదశి రోజున దానం చేయాలండి. అవసరమైన వారికి సహాయం చేయాలి. అలాగే దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేయడం, తులసి మొక్కకు నీరు పోసి ప్రార్థించడం వంటి మంచి పనులు చేయాలని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇలా చేయడం వల్ల మన మనసులో సేవాభావాన్ని, భక్తిని పెంపొందిస్తాయంట. ఏకాదశి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచి గడప ముందు అందమైన ముగ్గు వేయడం మన సాంప్రదాయంలో ఒక మంచి ఆచారం అండి. రంగవల్లి అనేది శుభానికి, ఆనందానికి, ఆహ్వానానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రత్యేక ముగ్గులు వేస్తుంటారు. సో నేను వేసిన ముగ్గు కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ముగ్గు చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు వేస్తున్న ఈ అందమైన రంగుల ముగ్గు కూడా ఏకాదశికి ఎంతో చక్కగా సరిపోతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ డిజైన్ను మీ ఇంటి ముందు వేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇక్కడైతే 3 చుక్కలు, సందు చుక్క 2 వరకు. ఫస్ట్ అయితే నేను ఆకులాగా వేసుకున్నాను. వాటికి గ్రీన్ కలర్ వేసేసి మళ్ళీ దానిపైన చిన్న ఆకులాగా బ్లూ కలర్ వేసాను. తర్వాత బ్రౌన్ కలర్ వేసుకున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే ముగ్గు ఎలా వేసాను అనేది మీకు అర్థమవుతుంది. మీ అందరికీ పవిత్ర ఏకాదశి శుభాకాంక్షలండి. శ్రీ మహావిష్ణువు వారి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రౌన్ కలర్ పైన ఎల్లో కలర్తో చిన్న 3 గీతలాగా వేసి డాట్స్ లాగా పెడుతున్నాను. అలా వేయడం వల్ల ముగ్గు చాలా నీట్గా అనిపిస్తుంది, చూడడానికి కూడా లుక్ ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది.
ఇక్కడైతే నేను చిన్న ఫ్లవర్స్ లాగా వేస్తున్నాను. వాటికి కలర్ ఏమి వేయట్లేదండి, వైటే వేస్తున్నాను, ముగ్గే వేస్తున్నాను. ఎందుకంటే అదే బాగా సెట్ అయింది, నాకు అలా అనిపించింది, అందుకే వేశాను. మీకు ఏ కలర్ నచ్చితే అది వేసుకోండి. మరో కొత్త ముగ్గుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.